అమెరికా నుంచి ఇండియన్స్ బహిష్కరణ 18,000 మందిని పంపించే ప్లాన్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమల్లోకి సరైన డాక్యుమెంట్లు ఏమన్నా సాగుతావు జాబితా సిద్ధం చేసిన అమెరికా ప్రభుత్వం మొత్తంగా 15 లక్షల మందిని డిపోర్టేషన్ చేసేందుకు నిర్ణయం అంటూ ఒక న్యూస్. సో ట్రంప్ను గెలిపించుకున్నందుకు మీ అందరు కూడా ఇదే శాస్త్రం జరుగుతుందేమో. ట్రంప్ను గెలిపించుకున్న తర్వాత మీరు అందరూ ట్రంప్కు సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు ట్రంప్ ఏమో మొడ్డు మీద అంతా ఉన్నాడు. ఇక మీరు అందరూ చూసుకోండి. 18,000 మంది భారతీయులకు ట్రంప్ షాక్ అని చూస్తాను. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ట్రంప్ 18,000 మంది భారతీయులకు షాక్ ఇవ్వనట్టు తెలుస్తుంది. సరైన పత్రాలు లేని కారణంగా వారందరినీ భారత్కు తిప్పి పంపాలని అమెరికా భావిస్తుంది. ఎన్నికల హామీలో భాగంగా అమెరికా దేశ చరిత్రలో తొలిసారి అతిపెద్ద డిపోర్టేషన్ అంటే బహిష్కరణకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ డిపోర్టేషన్ అమలు కానుంది. ఇప్పటికే యుఎస్ ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ దేశంగా అక్రమంగా ఉంటున్న 15 లక్షల మంది బహిష్కరణలకు సంబంధించి జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. తాజాగా యుఎస్ అధికారులు సిద్ధం చేసినటువంటి డిపోర్టేషన్ జాబితాలో 17,940 మంది భారతీయులు చేర్చారు. యుఎస్ లో 7,25,000 మంది భారతీయులు అక్రమ ఇమిగ్రేషన్ కలిగి ఉన్నట్లు వ్యూ రీసెర్చ్ సెంటర్ డేటా తెలిపింది. అక్టోబర్లో ఈ డేటా విడుదలకు ముందు అక్రమంగా తమ దేశంలో ఉంటున్న భారత పౌరులను అమెరికా ప్రత్యేక విమానంలో స్వదేశానికి తరలించింది. అక్టోబర్ 22న ఆ విమానం భారత్కు చేరినట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ తెలిపింది. 3 ఏళ్లుగా సుమారు 90,000 మంది యుఎస్ బార్డర్లు దాటేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. అమెరికాలో 1,000 మంది భారతీయులు తమ ఇమిగ్రేషన్ స్టార్ట్అప్ చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం అంటూ చూస్తున్నాం. సో స్టేటస్ చేంజ్ చేసేందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారట. సో మొత్తానికైతే చాలా మంది ఎవరైతే అక్రమంగా ఉంటున్నారో వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనం కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమంగా వచ్చిన పంపించేస్తాం, లేకపోతే వివిధ కారణాలతో ఎవరైనా అక్రమంగా వస్తే వాళ్ళని కూడా పంపిస్తాం, వాళ్ళు కూడా అదే ఇస్తా ఉన్నారు. కానీ ఇది భారతీయులకు భిక్షగానే చెప్పొచ్చు.